వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఇంటెల్ కోర్ i7-12700F ప్రాసెసర్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన బై. అసలు ఈ ప్రాసెసర్ కొంటే మీకు లాభం ఏడొస్తుంది అనేది అయితే ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను వీడియో లాస్ట్ దగ్గర. ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం అమెజాన్లో ఈ ప్రైస్ అయితే ఉంది బై. మీరు ఆఫ్లైన్లో ప్రైజెస్ తక్కువ కావచ్చు లేకపోతే ఎక్కువ కావచ్చు సిచ్యువేషన్స్ని బట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎఫ్ సిరీస్ ప్రాసెసర్ తీసుకుంటున్నా కాబట్టి దీనికి సపరేట్గా మీరు గ్రాఫిక్ కార్డ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఆబ్వియస్గా మీరు హై లెవెల్ ప్రాసెసర్ తీసుకుంటారు కాబట్టి మీకు కంపల్సరీ గ్రాఫిక్ కార్డ్ ఎట్లా తీసుకుంటారు. సో ఎఫ్ సిరీసే బెస్ట్ అనమాట. ఇక్కడ దీంట్లో స్పెషాలిటీ ఏంటన్నా అంటే ఇంటెల్ 7 లిథోగ్రఫీ అండ్ నానోమీటర్ టెక్నాలజీ 10 నానోమీటర్ టెక్నాలజీతో పాటు అయితే తయారు చేశారన్నమాట. సో ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే ఇది పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్తో పాటు కూడా వస్తుంది. అంటే 8 పర్ఫార్మెన్స్ కోర్స్ వస్తుంది, 4 ఎఫిషియన్సీ కోర్స్ వస్తుంది. టోటల్ చూసుకుంటే 12 కోర్స్ అనమాట. అండ్ థ్రెడ్స్ చూసుకుంటే 20 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పర్ఫార్మెన్స్ కోర్స్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.10 GHz అనమాట. అదే బూస్ట్ చేస్తే 4.8 GHzకి బూస్ట్ అవుతుంది. ఎఫిషియన్సీ కోర్స్ బేస్ ఫ్రీక్వెన్సీస్ 1.6 GHz బూస్ట్ చేస్తే 3.6 GHzకి బూస్ట్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే 25 MB క్యాచ్ ఫైల్ వస్తుంది అండ్ L2 12 MB వస్తుంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే 37 MB ఓవరాల్ క్యాచ్ వస్తుంది అండ్ 65 వాట్స్ బేస్ పవర్. ఓవర్ క్లాకింగ్ చేస్తే కాట్ల 180 వాట్స్ దాకా వెళ్తుంది. 2 years బ్యాక్ వచ్చింది బై, సారీ 2022లో వచ్చింది. అంటే 3 years బ్యాక్ ప్రాసెసర్ అనమాట. కానీ స్టిల్ ఇప్పటికీ గేమింగ్ చేసే వాళ్ళకి ఎడిటింగ్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్స్ అంటాను. ఈ ప్రాసెసర్కి అయితే కంపల్సరీ DDR5 మదర్ బోర్డ్ తీసుకోమంటాను. 4800 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్స్తో పాటు స్పీడ్స్తో పాటు కూడా వస్తుంది. PCI 5.0 సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్ మంచిగా ఉంది బై, తీసుకొచ్చనేసి అయితే అంటాను. ఎడిటింగ్ చేసే వాళ్ళకి, లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి అండ్ గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్స్ అంటాను. ఇంటెల్ నుంచి స్టిల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను బై. అండ్ మర్చిపోయి కూడా ఇది స్కిప్ చేయొద్దంటాను. వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్లో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ దీనికి సంబంధించిన సపరేట్గా ఒక PCBD వీడియో అయితే చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయని అయితే ఒక చిన్న రిక్వెస్ట్. ఇదనమాట బై ఈ ప్రాసెసర్ కొంటే మీకు వచ్చే లాభాలు, దాని గురించి ఈ వీడియో అనమాట. సో గేమింగ్ చేసే వాళ్ళకి కానీ, లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి కానీ, గేమింగ్ లైవ్ స్ట్రీము అండ్ ఆల్సో ఎడిటింగ్కి, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ ప్రాసెసర్ అంటాను. వాల్యూ ఫర్ మనీ అనమాట. ఫైనల్గా మీ ఒపీనియన్, మీ డౌట్, క్వశ్చన్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. ఏమైనా రిక్వెస్టెడ్ వీడియో ఉంటే ఇట్లా కింద కామెంట్ ట్రై చేయండి. 2-3 daysలో అప్లోడ్ చేస్తాను. అదే వీడియోకి వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.